పారిశుద్ధ్యేతర కార్మికులకి వాటర్ సప్లై, ఎలక్ట్రికల్, రెవెన్యూ, డ్రైవర్లకి, అలాగే పార్కుల్లో పనిచేసిన కార్మికులకి ఐఆర్ అనేది ఇవ్వకపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ ఇచ్చి తెలంగాణలోనూ పారిశుద్ధ్య కార్మికులకి తోటు అలాగే వాటర్ సప్లై కార్మికులకి అందరికీ ఐఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాబోడికి వాటర్ సప్లై కార్మికులకి, డ్రైవర్లకి, వాళ్ళకి ఐఆర్ అనేది ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గమైనది. అందుకని డిఎంఏ ఆఫీస్ మన చెలో 16వ తారీఖుని ముట్టడి చేసిన సందర్భంగా సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెల 30వ తారీఖు నుంచి ఏ రోజు నుంచి అయినా సమ్మెలోకి వెళ్ళడానికి మా జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ సిద్ధంగా ఉన్నది. అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రకటించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని, లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం.